చల్లగా. ఆకాంక్ష వల్లి. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు భారద్రోలి పరమను సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు. జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే. గురువు చదువు నారాయణుడే. యోగము యాగము నారాయణుడే. ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు భారద్రోలి పరమన సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాథ హరే. నాద హరే జగన్నాథ హరే. 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 నాద హరే శ్రీనాథ హరే. నాద హరే శ్రీనాథ హరే. నాద హరే శ్రీనాథ హరే. నాద హరే శ్రీనాథ హరే. నాద హరే జగన్నాథ హరే. నాద హరే జగన్నాథ హరే. నాద హరే శ్రీనాథ హరే. నాద హరే జగన్నాథ హరే. నాద హరే శ్రీనాథ హరే. నాద హరే జగన్నాథ 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 హరే. ఎవరిని అడుగుదాం ఫస్ట్? మీ ఇష్టం సార్. మీరు చెప్పండి మేడం, మీరెవరంటే వాళ్ళు. కీరవాణి గారు సార్. సునీత మేడం, యు ఆర్ ద లక్కీ విన్నర్. ఆకాంక్ష వల్లి. నమస్తే మ్యామ్. నమస్కారం తల్లి. ప్రహ్లాదుల్లా పాడవు. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఎక్కడి నుంచన్నా, ఏ ఆకాంక్ష. స్తంభంలో నుంచన్నా? కీరవాణి గారిని అడిగింది కదా, ఆ, మీరు సునీత గారు అన్నారేంటి? అంటే నాకు తను సునీత అన్నట్టుగా లేదు వినపడింది లేదు, సార్. కీరవాణి గారు చాలా స్పష్టంగా నేను విన్నాను కదా, అందరం విన్నాం. అంటే ఇప్పుడు తను తప్పు చెప్పింది అంటున్నారా, నేను తప్పు చెప్పాను అంటున్నారా సార్ మీరు? అమ్మాయి కీరవాణి గారిని అడుగుదాం అంది, అవునండి. మీరు సునీత గారిని అడిగారు. అవునండి. అది ఎట్లా ఇది? ఈటీవీ నాదండి. ఆకాంక్ష బా
ఎలా గుర్తున్నాయి నాన్న? ఇంత పెద్ద పాట ఎలా గుర్తుంది నీకు? ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తా మ్యామ్ ఏవైనా. అవునా నాన్న? ఎన్నిసార్లు చేసావు తల్లి? నాకు వచ్చేంత వరకు చేశాను మ్యామ్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చింది? ఏమో మ్యామ్, అది లెక్క పెట్టలేం మనం. ఫెంటాస్టిక్ ఆన్సర్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. జీవుల హింసించి, అది ఉంది చూసావా? జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు అని ఉంది కదా. దాని అర్థం తెలుసుకున్నావా నువ్వు? జీవులు హింసించి క్రతువుల అర్థం తెలియదు మ్యామ్. అంటే క్రతువులు చేయటానికి జీవుల్ని హింసించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. క్రతువులు అంటే ఏంటి మ్యామ్? క్రతువులు అంటే మన కస్టమ్స్, అంటే యజ్ఞ యాగాదులు చేస్తాం కదా, మనం ఇంట్లో పూజలు చేస్తాం కదా. అప్పుడు మనం యజ్ఞం కూడా చేస్తాం. మీరు ఇంట్లో ఎప్పుడన్నా చేశారా? హోమము, యజ్ఞము ఇటువంటివి చేయలేదు మ్యామ్. ఓకే, చేస్తారేమోలే. కానీ సో క్రతువులు అంటే అవన్నమాట. అవన్నీ చేయాల్సిన టైం వచ్చినప్పుడు మనం జీవుల్ని హింసించాల్సిన అవసరం లేదు అని అర్థం. ఓకే మ్యామ్. బట్ చాలా చక్కగా పాడావు. నువ్వు ఇటువంటి పాటలు నేర్చుకుంటున్నప్పుడు తల్లి అక్కడక్కడ అర్థం తెలుసుకుంటే నీకు చాలా బాగుంటుంది. ఓకే మ్యామ్, తప్పకుండా తెలుసుకుంటాను. ఎంత చక్కగా చెప్పావో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆకాంక్ష, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ నారాయణ సార్. మంత్రం చక్కగా పాడావు. sir. నువ్వు అంటే అక్కడక్కడ దమ్ము సరిపోలేదు, కానీ అది అర్థమవుతుంది. నువ్వు బాగా చిన్నపిల్లవు కాబట్టి. బట్ చాలా భక్తి కనపరిచావు పాడేటప్పుడు. ఆ భావం కూడా ఆనందంగా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఆకాంక్ష, నమస్తే సార్. నాకు కూడా చాలా బాగా నచ్చిందమ్మా. చాలా నిండుగా పాడావు. Thank చాలా you so నిండుగా, much, చాలా ఆర్తితో భగవంతుడిని ఎలా పిలవాలో అలా పిలిచే విధంగా పాడావు. చాలా నచ్చింది నాకు కూడా. సరే, థ్యాంక్ యూ సార్. నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? అవును సార్. ఎవరి దగ్గర? నా మొదటి గురువు అమ్మమ్మ. ప్రస్తుతం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నా. అండ్ కొత్తగా జి శారదా సుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నా. ఎవరు? శారదా సుబ్రహ్మణ్యం గారు. జి శారదా సుబ్రహ్మణ్యం గారు. జి శారదా సుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఇప్పుడు మీ మమ్మీ బాగా నేర్పించారా, అమ్మమ్మ బాగా నేర్పించారా, ఇప్పుడు జి శారదా సుబ్రహ్మణ్యం గారు బాగా నేర్పిస్తున్నారా? అందరూ బాగా నేర్పిస్తారు సార్. అవునా? నీ సర్టిఫికేషన్ ఉందా? అంటే నువ్వు స్టాంప్ ఇచ్చేసావు అనమాట, అందరు బాగా నేర్పిస్తున్నారు అని సర్టిఫికేషన్ ఇచ్చేసి సంతకం పెట్టేశావు. అండ్ లైట్ మ్యూజిక్ కరుణ్ కుమార్ సార్ నేర్పిస్తున్నారు సార్. మరి ఆ విషయం చెప్పవే? మీరు అడగలేదు సార్. సరే, అరుణ్ కుమార్ గారికి హాయ్ చెప్తావా? వచ్చారా వారు? పిలుస్తావా? ఎక్కడున్నారు వారు? అక్కడ ఉన్నారు సార్. అరుణ్ కుమార్ గారు రండి. నమస్తే సార్. హాయ్ అరుణ్ కుమార్ గారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తన సంగీతం నేర్చుకుంటోందని చెప్పింది. మీరే చిన్నవారుగా ఉన్నారు, మీరు ఎలా నేర్పిస్తున్నారు? మీరెవరి దగ్గర నేర్చుకున్నారు? నేను ప్రస్తుతానికి అయితే శ్రీనిధి తిరుమల గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఫెంటాస్టిక్. ఆకాంక్షకి నేను ఒక 8 నెలలుగా నేర్పిస్తున్నాను. ఆహా. తిను నా దగ్గర రీసెంట్గా జాయిన్. ఇట్లాంటి చిన్న పిల్లలకి నేర్పించేటప్పుడు మీ అప్రోచ్ ఏమైనా ఉంది సార్? ఏమైనా డిఫరెంట్గా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సార్, నార్మల్గా నేను 14 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాను సార్. నేను ఎక్కువ పిల్లలకి నేర్పించడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకోవచ్చని. సో అలా ఆడిపిస్తూ నేర్పిస్తూ ఉంటాను. సార్, బీన్ అ ప్లెజర్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ Thank సో you, మచ్ sir. మీరు వచ్చినందుకు. అండ్ అద్భుతమైన పని చేస్తున్నారు మీరు, ఈ చిన్నారులకి సంగీతం నేర్పిస్తూను. ఇంకా కొనసాగాలి మీ ఈ సేవ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ మీదకి రావాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నాకు కుదరలేదు. నా పిల్లల వలన మీ అందరి ముందు నేను ఇలా ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్, ఈటీవీ క్షమించాలి. యాజమాన్యానికి. మీరు ఈ స్టేజ్లో ఎక్కి పాడాలని అనుకున్నారు కాబట్టి, ఆల్రెడీ ఎక్కేశారు కాబట్టి, అవును సార్. వై డోంట్ యు సింగ్ వన్ పల్లవి ఫర్ us? ఎస్ సార్, షూర్ సార్. నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ, వినేవారు లేక విసుక్కుంది నాకేక, నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.